హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఏ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణం గురించి అండి. మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాం. సూత మహర్షి సౌనికాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను. మహర్షుల్లారా వినుడు. రాజర్షి అగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని చూసి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసముల మహత్యములు వివరించితిరి. అన్ని మాసములు యందు వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనదని, శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు. వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువునకు ఇష్టమగుటకు కారణమేమిటి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవులు ఆచరించవలసిన దానములు, వాటి ఫలితములు వివరింపగోరుచున్నాము. పూజ, దానము మున్నగు వానిని ఏ దైవమును ఉద్దేశించి చేయవలెను? వాటి ఫలితం ఎట్టిది? పూజా ద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయించి వివరింపగోరుచున్నానని సవినయముగా ప్రశ్నించెను. నారదుడును రాజర్షి అంబరీష వినుమని ఇట్లు పలికెను. పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను, మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు, నారద, శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగా వింటిని. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఈ 3 మాసములలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగు వాని పాపములన్నిటినీ నశింపజేయును. ఈ మాసమును చేసిన స్నాన, పూజ, జప, దానాదులను దేవతలు సైతం తలవంచి గౌరవింతురు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారము వలె, వృక్షములలో దివ్య వృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువుల్లో కామధేనువు వలె, సర్పములలో శేషుని వలె, పక్షుల్లో గరుత్మంతుని వలె, దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె, ఇష్టమైన వానిలో ప్రాణము వలె, సౌహార్దములలో కలవారిలో భార్య వలె, నదులలో గంగా నది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రము వలె, ధాతువులలో సువర్ణము వలె, విష్ణుభక్తులలో రుద్రుని వలె, రత్నములలో కౌస్తభము వలె, ధర్మహేతువగు మాసములలో వైశాఖ మాసం ఉత్తమమైనది. విష్ణుప్రియమగుట చేతనే వైశాఖ మాసము మాధవ మాసమనియందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి అయినది లేదు. సూర్యుడు మేషరాశియందు ఉండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానం ఆచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వాని నుద్ధరింపదలిచెను. ప్రాణులు అన్నమును తిని సంతోషము నందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించి వారి విషయమును సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరములను సిద్ధమై ఉన్నాడు. వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాప విముక్తుడై విష్ణులోకమునకు చేరుచున్నాడు. వైశాఖమున వారము నాళ్ళు స్నానాధికములు చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహము బలమున కొన్ని వేల అశ్వమేధ యాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమును అందుగును. స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్పము దృఢమగుచున్నదినో అతడు 100 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ స్నానము నది ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడే అశక్తుడై యున్నను కొంత దూరము అయినను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నానము సంకల్పము దృఢమగునచో విష్ణు సాయుధ్యమును నందును. అంబరీష మహారాజు సర్వలోకములందున్న తీర్థ దేవతలు బాహ్య ప్రదేశమునున్న జలమును నది అయినను, తటాకమైనను, సెలయేరైనను అందు చేరియుండును. జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానం ఆచరించు వరకును యముని ఆజ్ఞను అనుసరించి జీవి సూక్ష్మ శరీరమును అనుసరించి వ్రత చేయుచుండును.
జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశమున ఉన్న జలమున స్నానం ఆచరింపగనే ఆ జలమున అధిష్ఠించి ఉన్న సర్వతీర్థ దేవతలకు శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థ దేవతలు సూర్యోదయమున మొదలుకొని 6 గడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమును ఆశ్రయించి ఉండును. ఆ జలమున తామున్న సమయమున స్నానం ఆచరించిన వారికి హితము కలిగింతురు. చేయని వానికి శాపాదులచే నశింపజేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను అనుసరించి ఇట్లు చేయుదురు. సూర్యోదయమైన 6 గడియల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్నానాలకు పోవుదురు. మరలా సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమునున్న జలమును నావహించి స్నానమాడిన వారి పాపములను నశింపజేయుదురు. వైశాఖ పురాణము 1వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ రేపు 2వ అధ్యాయంతో కలుసుకుందాం.